హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నిన్న మనం చెప్పుకున్నట్టుగా అమరావతిలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి 300 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని, వారిలో వీరందరినీ కూడా గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం తనకు చెడ్డ పేరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచి విద్యార్థులను నయాన భయాన వారి ఇళ్ళకి పంపించి వేసిందని నిన్న చేసిన వీడియోలో చెప్పాను. అయితే ఈ విషయం ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు. ఎందుకంటే అమరావతి మొత్తం కొలువైన సచివాలయం దగ్గరలోనే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. సుమారు దానికి ఒక 2-3 కిలోమీటర్ దూరంలో సచివాలయానికి. అలాంటిది పూర్తి దూరంలో ఉన్నా సరే రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుందని చెప్పుకునే మన ప్రభుత్వాధినేతలకు ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ తన పక్కనే తన చెంతనే ఉన్న ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సంఖ్యలో 300 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురవటం, ఆ తర్వాత కూడా యాజమాన్యం ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు నిన్న కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన తెలపటం మనందరికీ తెలిసినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తెలియలేదు, పిలిపించలేదు లేదా కనిపించలేదు. ఇవన్నీ కాకుండా సూటిగా చెప్పుకోవాలనుకుంటే తెలిసినా సరే స్పందించలేదు. దాని కారణాలు దానికి ఉండవచ్చు. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలోనూ ఇతర మాధ్యమాల్లోనూ వేరుగా వార్తలు వచ్చి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరిగింది అన్న వార్తలు అన్న యాంగ్జైటీ సర్వత్రా వ్యాపించడంతో ప్రభుత్వం ఎట్టగేలకు స్పందించక తప్పలేదు. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అక్కడ ఏం జరిగింది, అమరావతిలోని నీరుకొండలో ఉన్న ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో వేల మంది విద్యార్థులు చదువుకునే ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏం జరిగింది, ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగింది, అందుకల కారణాలు ఏమిటి, దానికి బాధ్యులు ఎవరు, యాజమాన్యం ఇది ఎందుకు ఈ విధి నిర్వహణలో విఫలమైంది, ఇలా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలోనూ, తర్వాత అనుకోకుండా జరిగితే కనుక ఫుడ్ పాయిజన్కు దాన్ని ఎందుకు కప్పిపుచ్చి విద్యార్థులు ఇళ్ళకి పంపించేసి ఆ విషయాన్ని ఎందుకు తెలియజేయలేదు, వీటన్నిటిపైన కూడా కమిటీ సాధ్యం త్వరగా అధ్యయనం చేసి పరిశీలన జరిపి విచారణ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఇంతవరకు బాగానే ఉంది. మనం నిన్నే చెప్పుకున్నట్లుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటేనే దక్షిణ భారతదేశంలో అమ్మాడు వస్తే దేశంతో కూడా ఎంతో ప్రతిష్ట కలిగిన ప్రతిష్టాత్మక ఒక ఉన్నత విద్యాసంస్థ. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం అంటే తెలుగుదేశం మొదటి అధికారంలో ఉన్న 2014-19 మధ్య అమరావతిలో ఏర్పాటైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇప్పుడు వేలాది మంది చదువుతున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా ఫుడ్ నాణ్యతపై ఇందులో ఉండే హాస్టల్లో ఉండే వేలాది మంది విద్యార్థులకు నిత్యం వడ్డించే ఆహారం నాణ్యతతో ఉండదని, శుచి శుభ్రత ఉండవని పలువురు విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తూ వస్తున్నారు. యాజమాన్యాన్ని కంప్లైంట్ కూడా చేశారు. అయితే ఎటువంటి చర్యలు తీసుకోని యాజమాన్యం నిన్న ఫుడ్ పాయిజన్ జరిగి ఏకంగా ఇంతమంది పైగా ప్రమాదకర పరిస్థితులకు వెళితే స్పందించలేదు. ఎట్లకేలకు కదిలిన ప్రభుత్వం ఇందాక చెప్పినట్టుగా గుంటూరు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీ వేసింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఏకంగా 300 మంది పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురైన సంఘటన జరిగిందంటే అది ఎంత ప్రముఖంగా వార్తల్లో పేపర్లో రావాలి. విచిత్రంగా ఆశ్చర్యంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రంలోని ప్రధాన తెలుగు దినపత్రికల్లో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ సంబంధించిన అంశం వార్త ఎక్కడో సాక్షిలో కొద్దిగా చిన్నగా తప్పితే మిగిలిన ప్రధాన పేపర్లు తెలుగులో కనిపించలేదు. ఇందుకు వారి కారణం వారికి ఉండవచ్చు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వంటి ప్రైవేట్ అత్యున్నత స్థాయిలో కొలుగొడగలిగిన ఎంతో ప్రముఖ విద్యాసంస్థకు పైన ఇటుగా వార్తలు రాస్తే అది తమకు అడ్వర్టైజ్మెంట్స్ రిపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేదా ఇతరత్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటే వాటికి భంగం కలగవచ్చు అని యాజమాన్యాల వార్త రాపించాయా, లేక అక్కడ విలేకరులు అక్కడ నెట్వర్క్ అంతా కూడా తమకు ఎందులో ఇబ్బంది ఈ యూనివర్సిటీతో గొడవని చెప్పి వాళ్ళే హషప్ చేసి దాన్ని తొక్కిపెట్టేశారా అనేది తెలియదు. ఏ జరిగినప్పటికీ కూడా రెండు తప్పే. ఒకవేళ తెలిసి కనుక వార్త ఆపితే అది ఘోరం. అసలు తెలియకుండానే కనుక వాళ్ళ దృష్టి వెళ్లకుండానే ఉంటే కనుక అది ఆయా పత్రికల నెట్వర్క్ తాము గొప్పగా చెప్పుకునే రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్న క్షణాల్లో వార్తను ఒడిసిపట్టి ప్రజలకు అందజేస్తామని చెప్పుకునే ప్రచారంలో ఊకదప్పుడు విన్యాసాల్లో ఇసుమంతా కూడా నిజం లేదని తెలుస్తుంది. ఈ విధంగా వార్త వచ్చి వేయకపోయినా తప్పే, అసలు వార్త తెలియకపోయినా అది ఆయా పత్రికల వైఫల్యం తప్ప మరొకటి కాదు. ఈ సందర్భంలో మీకు నేను ఒక చిన్న పెట్టగా చెప్తాను. గతంలో ఒక ఊరిలో ఒక కోడి ఉండేది. ఆ కోడి ఎప్పుడు కూడా మార్నింగ్ తెలుసు కదా, కోడి తెల్లారుజామున వస్తే కుక్కరుకో అంటుంది. కోడి కుయ్యగానే అందరూ తెల్లారింది లేకుండా కుక్కరుకో అంటూ లేచి పనులు చేసుకునేవాళ్ళు. దాంతో ఆ కోడికి ఫీలింగ్ పడిపోయింది, నేను కుయ్యందే ఈ ప్రపంచం తెల్లవారదు, ఈ ప్రపంచం నిద్ర లేవదు అని. దాంతో దానికి అమాంతం గర్వం పెరిగిపోయింది. ఇక తను లేనిది ప్రపంచం లేదనుకుంది, సూర్యోదయం జరగదనుకుంది.
ఇట్లా అయితే ఇంత గర్వం పెరుగుతున్న విషయాన్ని గ్రామస్తులు గమనించలేదు. దాంతో మామూలుగానే కోడిని యథాలాపంగా చూస్తూనే ఉన్నారు. ఇది ఆ కోడి ఆగ్రహం తెప్పించింది. దీంతో కోపించిన కోడి ఒకరోజు ఆవేశం పట్టలేక రాత్రి నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే రేపు పొద్దున్న నేను కుయ్యను, కుక్కరకు అనను, ఎలా తెల్లారుతుందో, ఎలా ఈ ప్రపంచం ముందుకు కదులుతుందో అనుకుని అది కావాలని చెప్పి కుయ్యకుండా అలా ఉండిపోయింది. కానీ అది ఎంతో ఆశపడినట్టుగా పూర్తిగా చీకటి అలుపుపోగా చీకటి భళ్ళును తెల్లారి సూర్యుడు వచ్చి ఊరంతా వెలుగుమయమైంది. దీంతో కోడికి ఏమీ అర్థం కాలేదు. దీంతో తను కుయ్యిపోయిన సూర్యోదయమైంది, లోకమంతా నిద్రలేసింది. ఇదెలా సాధ్యమని ఈ లోపలే పని చేయకుండా ఉన్న ఈ కోడిని, అంటే కుక్కరకో, కోడి అంటే ప్రధాన కర్తవ్యం, పొద్దున కుక్కరకో అంటాం, దాని పిలుపులు ఎగటం గ్రామీణకి అలవాటు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపోయి ఏంటి కోడిని చూస్తే ఇంకొక తేడా కనిపించింది, ఏవో దీనికి రోగం వచ్చిందేమో అని వాళ్ళు దాన్ని కొట్టి చంపేశారు, పొకొడినో చెవుడిలో చేసుకుని తినేశారు. ఈ కథ అంతా చూస్తుంటే మీకు ఒక విషయం అర్థం కావాలి. ఎల్లకాలం మనం భ్రమలో ఉంటే అవతల వారు కూడా భ్రమలో ఉండరు. బోల్డెన్ ప్రత్యామ్నాయ ప్రసార సాధనాలు అమలులోకి వచ్చిన తరుణంలో, ప్రతి ఒక్కరికి చేతిలో సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తరుణంలో మనం ఒక్కరే వార్త వేయనంత మాత్రాన లేదా తొక్కేసినంత మాత్రాన ప్రజలకు తెలియకుండా పోదు. అందువల్ల ఎక్కడైనా ఈ కఠోర వాస్తవాన్ని కోడిపుంజు మాదిరిగా, ఉష్ట్రపక్షి మాదిరిగా ఇసులో తలపెట్టి కూర్చోకుండా ప్రధాన పత్రికలు కానీ ప్రధాన మీడియా కానీ ఇట్లాంటి ప్రధానమైన సంఘటనలో దానికి వారి వేరే కంపల్షన్స్ ఏమన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం ప్రజల సంక్షేమం నిజంగా కనుక వారికి కావాలంటే వేలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడే ఇలాంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటి అప్రతిష్టాత్మక యూనివర్సిటీ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యారు కాబట్టి ఇలాంటి సంస్థల నిర్వాహకాలని లక్షలాది రూపాయల ఫీజు గుంజి విద్యార్థుల తల్లిదండ్రులను బజార్ను పడేసి కూడా ఇట్లాంటి నీచమైన ఫుడ్ పెడుతూ వారి పిల్లల భవిష్యత్తుతోనూ వారి పిల్లల ఆరోగ్యాలతోనూ ఆటలాడుతున్న ఇలాంటి విద్యా సంస్థలకు బుద్ధి చెప్పాలంటే ఇకనైనా సరే ఈ కర్తవ్యాన్ని, అంటే తమ పైన ఉన్న కర్తవ్యాన్ని ఇలాంటి జరిగినప్పుడు ప్రధాన మీడియా పత్రికలు సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే వాటి పట్ల గౌరవం మరింత ఇనుమడిస్తుంది ప్రజల్లో.